హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. సో ప్రతి ఇంట్లో కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సిన పండుగలు అన్నమాట. ఫాదర్స్ డే, మదర్స్ డే, ఉమెన్స్ డే ఇవి. సో ఇంతకుముందు మనకి ఇవన్నీ లేవు, కానీ అదర్ కంట్రీస్లో మాత్రం చాలా బాగా చేసుకుంటారు. ఎందుకు అంటే వాళ్ళు బిజీ ఉండి ఎక్కడో ఉంటారు. సో కంపల్సరీ వాళ్ళకి ఫెస్టివల్స్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఇలా ఫాదర్ని కలవడం, మదర్ని కలవడానికి ఏదో ఒక రీజన్స్ ఉండాలని వాళ్ళు అలా పెట్టుకునేవాళ్ళు అని విన్నాను. కానీ మనకి ఎప్పుడు మన ఫాదర్, మదర్ మనకి దగ్గరలోనే ఉంటారు, మన పక్కన మన ఇంట్లోనే ఉంటారు. మన ఇండియా అంటే అదే పేరెంట్స్తోనే ఉంటారు కాబట్టి సో ఇండియా చాలా గొప్పది. అందులోనూ ఈ జనరేషన్స్ అన్నీ కూడా పెద్దవాళ్ళకి ఇంపార్టెంట్ ఇవ్వడం, పెద్దవాళ్ళని చాలా బాగా చూసుకోవడం, రెస్పెక్ట్గా చూసుకోవడంలో మనం ముందుంటాం. సో మనకి అసలు ఈ ఫాదర్స్ డేలు, మదర్స్ డేల కంటే ప్రతిరోజు ఉండే ఈ ఫాదర్స్ డే, మదర్స్ డేలే చాలా ఎక్కువ. సో ఇయర్లీ మనకు అవసరం లేదు, కానీ ఒక్కసారి మాత్రం ఇయర్లీ పెట్టుకున్నాం కాబట్టి బయట నుంచి మనకు వచ్చిన ఈ ఆచారం అనేది అట్లీస్ట్ వాళ్ళతో ఒక 2-3 రోజులు స్పెండ్ చేయడానికి చూడండి. దూరంగా ఉండి మీరు ఒకవేళ ఏదన్నా ఉద్యోగరీత్యా అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, స్పెండ్ చేయండి. ఎందుకంటే వాళ్ళు మనకి చాలా సాక్రిఫై చేసి మనల్ని మనకు కావాల్సిన అవసరాలన్నీ వాళ్ళు తీరుస్తూ, వాళ్ళ అవసరాలు, వాళ్ళ అలవాట్లు అన్నీ పక్కన పెట్టి మన కోసమే బతుకుంటారు. కాబట్టి వాళ్ళకి కొంచెం ఇంపార్టెంట్ ఇచ్చి మీరు దూరంగా ఉన్న ఒక 2 days వాళ్ళ కాడికి వెళ్ళి స్పెండ్ చేసి వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఏమన్నా కోరికలు చిన్నవి వాళ్ళు బయటికి చెప్పరు. కానీ ఫాదర్ అంటే ఇంకా అనమాట, మదర్ కంటే కూడా. మదర్ అన్నా కనీసం కాస్త మనతో బోళాగా మాట్లాడతారు, కానీ ఫాదర్ ఇంకా లోపలే అన్నీ ఉంటాయి, అలా గంభీరంగా ఉంటారు. వాళ్ళకి కావాల్సినవి చూడండి. కొంచెం వాళ్ళకి ఏదన్నా గుడికి వెళ్ళాలని ఉందా, లేదంటే వాళ్ళకి ఏమన్నా తినాలనిపిస్తుందా, వాళ్ళని అలా తీసుకెళ్ళడానికి బయటికి అలా ట్రై చేయండి. సో ఇది నా సజెషన్. కానీ మ్యాక్సిమం వీలైనంత వరకు పేరెంట్స్కి దగ్గరగా ఉండడానికే ప్రయత్నించండి. నేనైతే మాత్రం అందరికీ అదే చెప్తాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు మనకి ఎన్నో చేస్తుంటారు, ఇప్పుడు మనం వాళ్ళకి చేస్తే బాగుంటుంది కదా. సో ఫ్రెండ్స్, ఈరోజు ఫాదర్స్ డే కాబట్టి మీరందరూ కూడా ఏం చేస్తున్నారో నాకు కామెంట్స్లో పెట్టండి. సో వాళ్ళు మన కోసం చేసినవన్నీ గుర్తు చేసుకోండి, అంతే చాలు. థ్యాంక్ యూ, బాయ్.